ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని మంత్రివర్గం రద్దు చేసింది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని మంత్రివర్గం రద్దు చేసింది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో నేషనల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు ఆమోదం తెలిపింది. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటో తొలగింపు, సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అంగీకారం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ పనుల్లో ప్రస్తుత గుత్తేదారు సంస్థనే కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ను ఉత్తమ ఇంధన సామర్థ్యం రాష్ట్రంగా మార్చుతామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. త్వరలో మళ్లీ ఎల్ఈడీ దీపాల వెలుగులు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వివరించారు. ఈఈఎస్ఎల్తో గృహ నిర్మాణ, ఇంధన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ సహా పలు కీలక విభాగాలు కలిసి పనిచేస్తాయన్నారు. ఇంధన సామర్థ్యంలో రాష్ట్రానికి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సచివాలయంలో ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఈఈఎస్ఎల్ సీఈఓ విశాల్ కపూర్ ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నిన్న సమావేశమై రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచడానికి చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. పీఎంఏవై పథకంలో భాగంగా ఇళ్లకు ఇంధన సామర్థ్య పరికరాలు సబ్సిడీలో అందించడం, సబ్సిడీలో ఈ సైకిల్, ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ పరికరాలు సబ్సిడీలో అందజేయడంతో పాటు పలు అంశాలపై ఈఈఎస్ఎల్ సంస్థ ప్రతినిధులు సీఎంతో చర్చించారు. ఎలక్ట్రిక్ సైకిళ్లను సబ్సిడీతో డ్వాక్రా మహిళలకు, విద్యార్థులకు అందిస్తామని ఈఈఎస్ఎల్ సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఎలక్ట్రికల్ సైకిల్ మోడల్స్ ను సీఎంకు చూపించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి ఆర్థికంగా, పర్యావరణ పరంగా లబ్ధి చేకూరేలా విధానాలు ఉండాలి. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈఈఎస్ఎల్ ప్రతినిధులకు సూచించారు. ఆర్టీసీలో కూడా పెద్ద ఎత్తున విద్యుత్ వాహనాలను ప్రమోట్ చేస్తున్నామని, ప్రభుత్వ భవనాల్లో కూడా సోలార్ వినియోగం పెంచబోతున్నట్లు తెలియజేశారు. ఎనర్జీ జనరేషన్తో పాటు సేవింగ్ కూడా ముఖ్యమని సీఎం అన్నారు. స్వల్పకాలిక ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. గతంలో రాష్ట్రంలో 25 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశామని, కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటి నిర్వహణను గాలికొదిలేసిందని అన్నారు. దీనివల్ల 60% వీధి దీపాలు మాత్రమే వెలుగుతున్నాయని అన్నారు. త్వరలో మళ్లీ ఎల్ఈడీ దీపాల వెలుగులు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఈఓ విశాల్ కపూర్ ప్రతినిధులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు ప్రబలకుండా వ్యాధుల నియంత్రణకు సంబంధిత శాఖలు చేపట్టాల్సిన చర్యలను సూచించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియాతో రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదన్నారు. జిల్లా కలెక్టర్లు వారానికోసారి జ్వరాలు, సీజనల్ వ్యాధులపై సమీక్షించాలన్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. కేసుల్ని గుర్తించడం, రిఫర్ చేయడం, చికిత్స అందించడం, తరచూ విజిట్ చేయటం, ఆన్లైన్ రిపోర్టింగ్ చేయటం వంటి పనుల్ని నిపుణులు కమిటీ చేయబడుతుందన్నారు. వెలగపూడిలోని ఏపీ సచివాలయం 5వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో సీజనల్ వ్యాధులపై మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విషజ్వరాలు, సీజనల్ వ్యాధులపై సమర్థవంతమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. వ్యాధులు ప్రబలిన వెంటనే అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాలు ప్రారంభమైన నాటి నుండి సీజనల్ వ్యాధులు ప్రబలే 2-3 నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. విషజ్వరాల్ని కట్టడి చేయాలన్నారు. కేసులు వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ల దృష్టికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తీసుకెళ్లాలన్నారు. గుర్తించలేని జ్వరాలు వస్తున్నట్లు మీడియా ద్వారా తెలుస్తోందని, ఏం చేయగలిగితే వీటిని నియంత్రించగలమన్న దానిపై దృష్టి సారించాలన్నారు. అన్ని సబ్ సెంటర్లు, పీహెచ్సీలు, యూపీహెచ్సీల పరిధిలో ప్రబలిన జ్వరాల్ని ప్రతిరోజు రిపోర్టు చేయాలన్నారు. కింది స్థాయి సిబ్బంది కేసుల్ని గుర్తించిన వెంటనే పరీక్ష చేసి ల్యాబ్లకు పంపించాలన్నారు. పారిశుద్ధ్యం, ఇళ్లలో ఫాగింగ్ వంటి విషయాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల సహాయాన్ని తీసుకుంటే ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రస్తుత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాదికి మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. పలుమార్లు సమీక్షించినా పెద్దగా పురోగతి కనిపించలేదని మంత్రి ఈ సందర్భంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు సర్వే ప్రారంభించామని 7 ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు ఏర్పాటుకు పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం, అన్నవరం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, కుప్పం, ఒంగోలు, నెల్లూరు, అనంతపురంలలో వీటిని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. సీ ప్లేన్ కార్యకలాపాలు రాష్ట్రంలో త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. మొట్టమొదటి సీ ప్లేన్ డెమోను అక్టోబర్లో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు రాకతో ఏపీ ఇమేజ్ పెరుగుతోందని, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. ఏపీలో కొత్తగా చేపట్టనున్న ఎయిర్పోర్టుల కోసం సర్వే ప్రారంభమైందని, శ్రీకాకుళం, అన్నవరం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, కుప్పం, ఒంగోలు, నెల్లూరు, అనంతపురంలలో వీటిని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. సీ ప్లేన్ కార్యకలాపాలు రాష్ట్రంలో త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. మొట్టమొదటి సీ ప్లేన్ డెమోను అక్టోబర్లో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. గతంలోనూ సీ ప్లేన్ కార్యకలాపాలపై ప్రయత్నాలు జరిగినా నిబంధనలు, ఇబ్బంది కారణంగా కార్యరూపం దాల్చలేదని తెలియజేశారు. సీ ప్లేన్ కేవలం పర్యాటకం కోసం కాకుండా వైద్య, పౌర రవాణాకు ఉపయోగపడేలా నిబంధనలు సడలిస్తున్నామని అన్నారు. విమానాశ్రయానికి 1000 ఎకరాల్లో భూమి అవసర సమస్యకు పరిష్కారంగా సీ ప్లేన్ విధానం ప్రోత్సహించాలన్నది మోదీ ప్రభుత్వ ఆలోచన అని వెల్లడించారు. ఉన్న విమానాశ్రయాల సామర్థ్యం పెంచుతున్నామని, విజయవాడ విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ పెరిగేందుకు చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు. ఎన్నికల తర్వాత సుమారు ప్రతి నెల కూడా 20,000 మంది అదనంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తాలూకా సర్వీసెస్ ప్యాసింజర్స్ పెరిగారు. అంటే ఆల్రెడీ యాక్టివిటీ మన రాష్ట్రంలో పెరిగిందనడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. నా వంతుగా కేంద్ర మంత్రిగా మన రాష్ట్రానికి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకొని రాష్ట్ర అభివృద్ధిలో విమానయాన శాఖ తాలూకా పాత్ర మరి చాలా అద్భుతంగా ఉండే విధంగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని మళ్ళీ మా ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. సుమారు 7 లొకేషన్స్ లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పడం జరిగింది. శ్రీకాకుళం, అలాగే అన్నవరం, మరి తాడేపల్లిగూడెం, ఒంగోల్, నాగార్జునసాగర్, నెల్లూరు, మరి కుప్పం, అలాగే అనంతపూర్, ఇలా అన్ని లొకేషన్స్లో కూడా స్టడీ చేయమని చెప్పారు. అక్కడ ఆ ఉన్న ప్రాంతాల నుంచి 150 కిలోమీటర్ల దూరంలో మిగిలిన ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఐడెంటిఫై చేసి అందులో భూమి కూడా మనకి అవసరం ఉంటుంది కాబట్టి భూమి తాలూకా అవైలబిలిటీ, ల్యాండ్ అవైలబిలిటీ కూడా చూసుకొని ఫీజిబిలిటీ స్టడీ చేసి అప్పుడు దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్న రిపోర్ట్ కూడా తయారు చేయమని ఢిల్లీ మొన్న వచ్చినప్పుడు చెప్పారు. ఆ ప్రాసెస్లో ఇప్పుడు మేము ఉన్నాం. గుంటూరు జిల్లా మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్తర వీధి ముఖద్వారమును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం దేవాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని వివరించారు. మంగళగిరిని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, ట్రాఫిక్ పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు. ఆరోగ్యశ్రీ పథకంతో పాటుగా ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రవేశపెడుతున్నామని, ఆరోగ్యశ్రీని రద్దు చేస్తాననటంలో వాస్తవం లేదని, జగన్మోహన్ రెడ్డి ఫేక్ ప్రచారాలను నమ్మవద్దని ఆయన తెలియజేశారు. ఏ అధికారులైతే చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మేము సీరియస్గా తీసుకున్నామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక్కొక్కరు బయటకు వస్తున్నాం. మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ఆంధ్ర రాష్ట్రం. మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛ వచ్చింది, ప్రజాప్రతినిధులు స్వేచ్ఛ వచ్చింది, పులివెందుల ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛ ఉంది. వెళ్ళిపోతున్నారు ఆయన పులివెందుల ఎమ్మెల్యేనే కదా, ఆయన కూడా స్వేచ్ఛ ఉంది కదా. ఆయన ఎక్కడ తిరగచ్చు, ఆయన తిరగచ్చు. ఆయన ఇప్పుడు ఆయన గేట్ కి తాడులు కట్టేది ఇవన్నీ లేదు కదా, ఆయన కూడా తిరిగే స్వేచ్ఛ. తండ్రి వెళ్ళండి. ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో పేర్లు ఉంటాయి. సో చట్టాలను వాళ్ళు ఉల్లంఘించాలని భావిస్తే వాళ్ళ పేరున్నట్టు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూకే పర్యటనకు షరతులతో అనుమతిస్తూ హైదరాబాద్ సిబిఐ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 3 నుంచి 25వ వరకు యూకేలోని తమ కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు జగన్కు అనుమతిచ్చింది. జగన్ చేసుకున్న దరఖాస్తుపై 5 ఏళ్ల కాల పరిమితితో పాస్పోర్ట్ను జారీ చేయాలని పాస్పోర్ట్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లే ముందు పర్యటన వివరాలను కోర్టుకు సిబిఐకి అందజేయాలని షరతు విధించింది. మొబైల్, ల్యాండ్లైన్, ఫ్యాక్స్, ఈమెయిల్ వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం ఉత్తర్వులు జారీ చేశారు.
విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన ప్రారంభమైంది. సమావేశంలో తొలుత సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇటీవల మృతి చెందిన మాజీ కార్పొరేటర్లకు విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సభ్యులు నివాళులర్పించారు. మాజీ కార్పొరేటర్ల ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే అధికార విపక్ష కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ కార్పొరేటర్ మమ్మనేని ప్రసాద్, వైసీపీ కార్పొరేటర్ బండి పుణ్యశీల మధ్య వాగ్వాదం జరిగింది. ఆగవమ్మ, కూర్చోవమ్మ అంటూ ఏకవచనంగా మాట్లాడటం తగదని పుణ్యశీల తెలిపారు. తాను ఏకవచనంతో అమర్యాదగా మాట్లాడలేదని కార్పొరేటర్ మమ్మనేని ప్రసాద్ తెలిపారు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాదన జరిగింది. మేయర్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో కార్పొరేటర్లు పలు అంశాలపై సమస్యలను లేవనెత్తారు. అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి సచివాలయం ముందు ఈరోజు కార్యక్రమం ఉంది, పెట్టించద్దు అంటే అసలు లెక్కలేతనంగానే బిహేవ్ చేస్తారు, పట్టించుకోరంతే. అలాంటప్పుడు మనం అంత సర్వీస్ చేస్తున్నప్పుడు, అంత ఇది చేస్తున్నప్పుడు అసలు ఇంకోటి అసలు ఎంత సిగ్గుచేట అధ్యక్ష. ఇప్పుడు ఒక 4 రోజుల క్రితం మన ఆఫీసర్లు ఆ కోల్డ్ స్టోరేజీలకి నామ్స్ ప్రకారంగా ఎన్ఓసి ఉందా లేదా అని ఇప్పుడు మనం పెట్టడం ఏంటి? ఎన్ని సంవత్సరాలుగా మ్యాంగో మార్కెట్ అక్కడ నడుపుతున్నారు? పోనీ నేను 2 ఏళ్ల క్రితం నుంచి నేను మొత్తుకుంటున్నాను. అట్లీస్ట్ ఎంక్వైరీ చేసి డీటెయిల్స్ అన్న దగ్గర పెట్టుకున్నారా? దీనికి సమాధానం చెప్పించాలి అధ్యక్షుడు. మీరు రికార్డ్స్ తీసి పరిశీలించి దాన్ని తీసేయవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. లోపలికి వెళ్ళే దాని పక్కనే ఆ కాటం ఉంటుంది. ఆ పెద్ద పెద్ద లారీలను కూడా అక్కడ రావడం వల్ల ఆ రోడ్డు కూడా పట్టకుండా పోతుంది, ఇబ్బంది పడుతున్నారు. తర్వాత వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు. 100 షాపుల పైగా ఉన్నాయండి, మెంబర్ ఆఫ్ పీపుల్స్, మెజారిటీ ఆఫ్ పీపుల్స్ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికే సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు నాకు కూడా చెప్పడం జరిగింది. నేను ఈ కౌన్సిల్ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ ఏడాది దసరా ఉత్సవాలు 10 రోజుల పాటు నిర్వహించనున్నారు. అక్టోబర్ 3న ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలు 12న సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు జరిగే హంసవాహన సేవతో పరిసమాప్తమవుతాయి. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన వైదిక కమిటీ నిన్న ప్రత్యేకంగా సమావేశమై దసరా ఉత్సవాలపై సమీక్ష జరిపింది. ఉత్సవాల ఏర్పాట్లు, అలంకారాలపై ఆలయ ఈవో కెఎస్ రామారావుకు వివరించడంతో పాటు దేవాదాయ శాఖకు తెలియపరిచింది. ప్రతి ఏటా దసరా ఉత్సవాల్లో తొలి రోజున చేసే స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారం లేకుండానే ఈ ఏడాది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. గతేడాది అమ్మవారికి కొత్తగా మహాచండీదేవిగా అలంకారం చేయగా ఈ ఏడాది ఆ అలంకారాన్ని కొనసాగించనుంది. ప్రతి నెల పౌర్ణమి రోజున అమ్మవారికి స్వర్ణ కవచం అలంకరించడంతో ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో తొలి రోజున స్వర్ణ కవచం అలంకరించడానికి వైదిక కమిటీ సభ్యులలో అత్యధికులు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో వైదిక కమిటీలో చర్చ అనంతరం 10 రోజుల్లో వచ్చిన తిథులను అనుసరించి అమ్మవారికి చేసే అలంకారాల తుది జాబితాను సిద్ధం చేశారు. అక్టోబర్ 3న ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలు 12న సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు జరిగే హంసవాహన సేవతో పరిసమాప్తమవుతాయి. అక్టోబర్ 3న బాల త్రిపుర సుందరీదేవిగా, 4న గాయత్రీదేవిగా, 5న అన్నపూర్ణాదేవిగా, 6న లలితా త్రిపుర సుందరీదేవిగా, 7న మహాచండీదేవిగా, 8న మహాలక్ష్మీదేవిగా, 9న సరస్వతీదేవిగా, 10న దుర్గాదేవిగా, 11న మహిషాసుర మర్దినీదేవిగా, 12న రాజరాజేశ్వరీదేవిగా అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు.
జగన్ రెడ్డి పాలనలో విద్యుత్ వ్యవస్థ సర్వనాశనమైందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. జగన్ పనితీరు, ఆలోచన విధానం కారణంగా డిస్కంల పనితీరు దారుణంగా పడిపోయిందన్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో డిస్కంలు అప్పులు పెరిగిపోయాయని చెప్పారు. వాటిని చూపించి కరెంటు బిల్లులను పెంచేశారని తెలిపారు. విద్యుత్ బిల్లుల పేరిట జగన్ ప్రజల రక్తం తాగారని దుయ్యబట్టారు. తన 5 ఏళ్ల కాలంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచేశారన్నారు. పోతూ ట్రూ అప్ ఛార్జీల భారం 18,000 కోట్లను వదిలేసి వెళ్లారని తెలిపారు. జగన్ హయాంలో అప్పులు 79% పెరిగాయన్నారు. బాకీలన్నీ తీర్చాలంటే అప్పులు చేయాల్సిందే అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా ప్రజోపయోగ పనులు చేయాలని మంత్రి జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ రోజు అందరూ కలిసి క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అంశంతో ఊరువాడ పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ కలిసి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం ద్వారా తొలి అడుగు వేయాలన్నారు. ప్రతి ఒక్కరూ 100 మొక్కల్ని నాటి వాటిని సంరక్షించాలని నాగబాబు కోరారు. ప్రజల జీవన ప్రమాణాలు, జీవనోపాధి అవకాశాల పెంపు కోసం మెరుగైన ఫలితాలు సాధించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా ఇప్పుడు 144 రకాల ఉత్పత్తులను 98 గ్రూపుల వారు తయారు చేస్తున్నారని, వారి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని మంత్రి సూచించారు. సచివాలయంలోని తన ఛాంబర్లో గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ పనితీరును రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులతో నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలను స్వయం ఉత్పత్తి కేంద్రాలుగా మార్చే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 100 రోజుల్లో సాధించాల్సిన ప్రగతి, అందులో ఏ మేరకు ఫలితాలు సాధించారు అనే దానిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖలో ప్రస్తుతం కొనసాగుతున్న పథకాల అమలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. 90 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో 55 లక్షల మంది లక్ష కన్నా అదనపు ఆదాయం కలిగి ఉన్నారని, మిగిలిన 35 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులను లక్ష కన్నా ఎక్కువ ఆదాయం సాధించేందుకు లఖ్పతి స్కీమ్ కింద అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆయన సూచించారు. రాష్ట్ర స్థాయిలో 10 స్వయం సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాయికి తీసుకెళ్లాలని, మరో 100 సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను సూక్ష్మ, చిన్న పరిశ్రమల స్థాయిలోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, సెర్ప్ సీఈఓ వీరపాండ్యన్, పలువురు సెర్ప్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్లకు గుంటూరు నగరానికి చెందిన విశ్రాంత అధ్యాపకురాలు మేకా తులసమ్మ 5 లక్షల విరాళాలిచ్చారు. గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో భౌతిక శాస్త్ర అధ్యాపకురాలిగా సుదీర్ఘంగా సేవలందించి ఆమె ఉద్యోగ విరమణ చేశారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి చెక్కు అందజేశారు. అన్నా క్యాంటీన్కు విరాళం ఇచ్చిన ఆమెను సీఎం చంద్రబాబు అభినందించారు. ఆమె స్ఫూర్తిని కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లాలో వినాయక చవితి పందిళ్ల ఏర్పాటుకు ఆన్లైన్లో అనుమతులు పొందాలని కలెక్టర్ జి సృజన సూచించారు. సాధ్యమైనంత వరకు రసాయన రహిత విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తులను పోలీస్, అగ్నిమాపక, విద్యుత్, నగరపాలక సంస్థ అధికారులు నిబంధనల మేరకు పరిశీలించి అనుమతులు ఇస్తారని పేర్కొన్నారు. వినాయక చవితి పందిళ్ల నిర్వహణ, విగ్రహాల నిమజ్జనం తదితర ఏర్పాట్లపై నగరంలోని కలెక్టరేట్లో సిపిఎస్ వి రాజశేఖర్ బాబు వివిధ శాఖల అధికారులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆన్లైన్ దరఖాస్తులను పోలీసు, అగ్నిమాపక, విద్యుత్, నగరపాలక సంస్థ అధికారుల నిబంధనల మేరకు పరిశీలించి అనుమతులు ఇస్తారని పేర్కొన్నారు. మండపాల ఏర్పాటుకు కనీసం 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, వారి వివరాలు, గుర్తింపు కార్డులు తీసుకోవాలని చెప్పారు. ప్రైవేట్ స్థలంలో పందిళ్లు, విగ్రహాలు ఏర్పాటు చేస్తే యజమాని నుంచి, ప్రభుత్వానిదైతే మున్సిపల్ లేదా పంచాయతీ అధికారుల నుంచి అనుమతి పొందాలని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే సౌండ్ బాక్సులకు అనుమతి ఉంటుందని చెప్పారు. నిమజ్జనం ప్రాంతాల్లో గజ ఈతకాళ్లు ఏర్పాటు, వైద్య శిబిరాల నిర్వహణపై సమీక్షించారు. సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ జిల్లాలో గత ఏడాది
2328 విగ్రహాలు నిమజ్జనం చేసినట్టు తెలియజేశారు. ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కృష్ణానది పక్కనే ఉన్న ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందని పరిస్థితి నెలకొందని టీడీపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాల్సిన బాధ్యత నగరపాలక సంస్థపై ఉందన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించి ప్రజల తాగునీటి కష్టాలను తొలగించాలని డిమాండ్ చేశారు. నగర వాసుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణంలో టీడీపీ కార్పొరేటర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్లు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎన్ బాలస్వామి మాట్లాడుతూ కృష్ణానది పక్కనే ఉన్నప్పటికీ నగర వాసులకు మంచినీటిని అందించడంలో నగరపాలక సంస్థ విఫలమైందన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాల్సిన బాధ్యత నగరపాలక సంస్థపై ఉందన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించి ప్రజల తాగునీటి కష్టాలను తొలగించాలని డిమాండ్ చేశారు. నగరంలోని వీధి కుక్కలను వెంటనే నియంత్రించాలని, ప్రజలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. పగిలిపోయిన పైప్ లైన్లను తొలగించి వాటి స్థానంలో కొత్త పైప్ లైన్ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్పొరేటర్ ఉమ్మడి చంటి మాట్లాడుతూ వీధి కుక్కల నిర్మూలనకు అధికారులు శాశ్వత పరిష్కారం చేయాలన్నారు. సీఎం చొరవ తీసుకుంటేనే ఈ దీర్ఘకాలిక సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందన్నారు. చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలి విజయవాడ నగరంలో ప్రజలందరూ చాలామంది హాస్పిటలైజ్డ్ అవుతున్నారు. అలాగే మరి మంచాల బారిన పడుతున్నారు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి సకాలంలో మరి వాళ్ళకి తగినటువంటి మందులు అందించాలని, అలాగే దోమల నిర్మూలనకు చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు సక్రమంగా క్షేత్రస్థాయిలో నిర్వహించాలని చెప్పి కోరుతూ ఈరోజు మేము కూటమి తరపున కౌన్సిల్ సమావేశాలకి హాజరవడం జరిగింది. ఇవన్నీ కూడా కార్పొరేషన్ నుంచి తక్షణమే చేయాలని చెప్పి కోరటం జరిగింది. ఇక్కడ సరైన సిబ్బంది లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కనుక వారికి ప్రత్యేకమైన మరి ఈ వాటర్ ట్యాంకులు కడగడానికి ప్రత్యేకమైన దళాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అది ఎప్పుడైతే శుభ్రం చేసుకోగలుగుతామో మరి అప్పుడు ప్రజలకి స్వచ్ఛమైన నీరుని ఇవ్వగలుగుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. నగర సమస్యలను పరిష్కరించడంలో నగర మేయర్ ఘోరంగా విఫలం చెందారని, వెంటనే మేయర్ రాజీనామా చేయాలని బీజేపీ కార్పొరేటర్ బి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. నగరవాసులకు శుద్ధమైన నీటిని సరఫరా చేయలేని స్థితిలో నగరపాలక సంస్థ ఉందన్నారు. నగరంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంలో మేయర్ విఫలమయ్యారన్నారు. అనేక డివిజన్లో భూగర్భ డ్రైనేజ్ సమస్య నగరవాసులను పట్టిపీడుస్తుందన్నారు. మేయర్కు ప్రజా సమస్యల పరిష్కారం పట్టదన్నారు. అధికార పార్టీకి కమిషన్ 50 ఎక్కువ అన్నారు. తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నగర మేయర్ వెంటనే రాజీనామా చేయాలి. విజయవాడలో కృష్ణానది పక్కన ఉన్నటువంటి విజయవాడలో సరైనటువంటి మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేనటువంటి మేయరు విఫలం చెందారు. ఆ యొక్క పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి మేము బీజేపీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. అలాగే నగరంలో ఉన్నటువంటి ఎక్కడ కూడా డబ్బులకైతే కమిషన్లకైతే ఇంట్రెస్ట్గా పనిచేస్తున్నారు, కానీ నగర అభివృద్ధిలో మాత్రం ముందంజలో ఉండాలనే ఆలోచన లేదు. ఉన్నటువంటి తక్కువ టైంలో ఎప్పుడు కూలిపోతానో తెలియదు, ఎప్పుడు నేను వెళ్ళిపోతానో తెలియదు అని చెప్పేసి నగర మేయర్ గారు ఆవిడ కమిషన్ల కోసమూ వాటి కోసమే ఆశపడుతున్నారు తప్ప నగర మేయర్గా ఆయన విఫలం చెందారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ బీజేపీ తరఫున డిమాండ్ చేస్తుంది ఏంటంటే నగర మేయర్గా మీరు విఫలం చెందారు కాబట్టి వెంటనే రాజీనామా చేయాలి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.